అందుకని అరగపూడి గాంధీని పిలిచి ఇచ్చే కొత్త రాజకీయాన్ని మొదలు పెట్టారు పదవి ఇవ్వడం వెనక? అట్లేముండదు, ఏదో ప్లానింగ్ ఉంటుంది. అంటే ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అయితే కనుక ఏ హరీష్ రావుకి ఇచ్చారనుకోండి, మొత్తం తెలిసి ఆర్థిక వ్యవస్థ ఈ లెక్కలు బొక్కలన్నీ తీస్తాడు రేపు పొద్దున. అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే బొక్కలన్నీ తీస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎంతమందికి డబ్బులు ఇచ్చాం ఇదని చెప్పారు, అందులో ఎంత జరిగిందో లెక్కల్లో తేలిపోతుంది. ఆధారాలన్నీ ఇవ్వాల్సింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి. అందులో బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే కనుక మొత్తం బొక్కలన్నీ తీస్తారని చెప్పేసి తన మనుషులకి ఇప్పించుకుందాం అనుకుని ఉంటాడు. ఇక్కడ చట్టబద్ధంగా అయితే కనుక అతను ఆ పార్టీనే అని ఉంటది కాబట్టి బీఆర్ఎస్ సింబల్ ప్రాతిపదికన అది గేమ్ నడుపుంటాడు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, హైదరాబాద్ లో రేపు పొద్దున మేయర్ ఎలక్షన్స్ లో కొట్టాలంటే ఖచ్చితంగా ఆ ఏరియా వాళ్ళని తీసుకోవాలి, అందుకోసం చేర్చుకుని ఉండొచ్చును. వీళ్ళకి కూడా అవసరం కదా. అంటే ఒక మియాపూర్ నుంచి ఇచ్చినంత మాత్రం రేపు పొద్దున్న కాదు కదా, హైదరాబాద్ లో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేశాడు. మధ్యలో కేసీఆర్ అడ్డుపడ్డాడు కాబట్టి కొంత ఒక రకంగా హైడ్రా వ్యవహారం డైవర్ట్ అయిపోయిందా దీని వల్ల కంప్లీట్ గా? ఈ అరెస్టులు గానీ, ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్, ఇది అరెస్ట్, శని ఆదివారాలు హైడ్రా జరుగుద్ది. మీకు ఎప్పుడైనా శని ఆదివారాలు హైడ్రా యాక్టివిటీ ఉంటది అంతే. అవును, మిగతా రోజుల్లో ఉండదు. ఎందుకంటే ఆ 2 రోజుల్లో కోర్టులకు వెళ్ళలేరు వీళ్ళు. కోర్టులకి ఇదివరకు గనక ఎవరినైనా వేధించాలనుకుంటే శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసేవాళ్ళు, శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే ఆదివారం సెలవు పెట్టుకుని బెయిల్ వాళ్ళ గ్యారెంటీ వస్తుంది అనుకున్న వాళ్ళని ఈ 2 రోజులు జైల్లో ఉంచే పని చేసేవాళ్ళు. అట్లాంటిది ఇదంతా. చూద్దాం మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో